పల్లె సీమలే దేశానికి పట్టకొమ్మలని అందరూ అనుకుంటున్నారు. అయితే భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయం, పశు సంపదపై ఆధారపడి జీవిస్తారు. అటువంటి పల్లె ప్రజల జీవనాధారం కోసమే ఈ పశునేస్తం ఛానల్ మీ ముందుకు రాబోతుంది. ప్రతి ఒక్కరూ పశునేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించాలని కోరుచున్నాం. ఈ పశునేస్తం ఛానల్లో అన్ని రకాల అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, తెలుగులో చెప్పాలంటే ఆవులు, గొర్రెల మేకల పెంపకం, అదేవిధంగా చేపల పెంపకం, పందుల పెంపకం, కౌజు పిట్టల పెంపకం, గడ్డి పెంపకం, తర్వాత కోళ్ళ ఫారాలు లాంటి అన్ని రకాల పశువుల పెంపకాలపై మెలకువలు, యాజమాన్య పద్ధతులు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, మార్కెటింగ్ వంటి వాటిపైన అన్ని పూర్తి సమాచారం మీ ముందుకు తీసుకువస్తూ ఉంది. మొట్టమొదటిగా అన్ని రకాల పెంపకాలు, వాటి యొక్క వ్యాధుల నివారణ, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే మంచి ఎదుగుదల ఉంటుంది అనే దానిపైన అన్ని రకాలుగా మీకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చెరువుల పెంపకం, చెరువుల పెంపకం, చెరువుల నిర్వహణ, సబ్సిడీ, వలలు, తర్వాత బోట్లు లాంటివి ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ పథకాలు అందుతాయి, వాళ్ళు ఎలా చేపల సంఘాలు పెట్టుకోవాలి లాంటి అన్ని సమాచారంతో మీ ముందుకు వస్తుంది. అదేవిధంగా గడ్డి పెంపకంలోని రకాలు, విత్తనాలు, అదేవిధంగా ఎలాంటి గడ్డి పశువులకు వేస్తే ఎలాంటి పాల ఉత్పత్తి, అధిక దిగుబడి వస్తుందనే అన్ని విషయాలు మీకు క్లుప్తంగా మీ ఛానల్ ముందుకు తీసుకువస్తుంది. తర్వాత గడ్డి కత్తిరించే యంత్రాలు, వాటి సబ్సిడీ పైన కూడా అన్ని రకాల సూచనలు, సలహాలు కూడా తీసుకొస్తుంది. గొర్రెల పెంపకం, గొర్రెల, మేకల, పొట్టేళ్ల పెంపకం, తర్వాత చేపలు, కోళ్ళ ఫారాలు తదితర విషయాలపై మేము ముందుకు పశునేస్తం ఛానల్ తీసుకువస్తుంది. అదేవిధంగా గుడ్లు, లేయర్స్ లాంటి అన్ని రకాల విషయాలు క్షుణ్ణంగా పరిశీలన చేసి మీ ఛానల్ ప్రజల కోసం ముందుకు తీసుకువస్తుంది. కౌజు పిట్టల పెంపకం, ఇది ఒకప్పుడు ఎక్కడో అడవిల్లోనూ ఉండే పక్షులు ఇవి. ఇప్పుడు ఇంట్లలో కూడా ఈ పెరటి కోళ్ళలాగా కౌజు పిట్టల పెంపకం అనేది ప్రతి ఒక్కరు చేపడుతున్నారు. ఈ పెట్టల పెంపకం ద్వారా మంచి లాభాలు పొందడం ఎలా, వీటి నిర్వహణ ఎలా, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనే అన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గొర్రెల పెంపకం ద్వారా వీరికి ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలు, ప్రభుత్వ రుణాలు, అదేవిధంగా వీరికి వైద్య సదుపాయాలు, గొర్రెల పెంపకందారుల యొక్క ప్రమాద బీమా వివరాలు, ఈ శిక్షణలు, ట్రైనింగ్స్ కూడా దీని గురించి కూడా అన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల వారి యొక్క అభివృద్ధి కోసం ఛానల్ పాటుపడుతుందని తెలియజేస్తున్నాం. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎటువంటి లాభదాయకమైనటువంటి పశు పెంపకాలు, పశు సంపదను చేపడితే మంచి లాభాలు, అధిక దిగుబడులు వచ్చే సలహాలు, సూచనలు ప్రతి ఒక్కరికి తెలియజేశాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని చూసి ఆదరిస్తారని ఆలోచనలో ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి ఛానల్ నుంచి మరికొంత సమాచారం మీకు అధికారుల నుంచి తీసుకుని వచ్చి ప్రజల ముంగటికి చేరవేస్తాం. అదేవిధంగా రుణాలు, సబ్సిడీ లాంటి విషయాలు కూడా కొత్త విషయాలు మీ ముందుకు తీసుకువస్తాం. అదేవిధంగా ప్రతి పెంపకం అంటే ప్రతి విషయంలో కూడా నాణ్యమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొస్తాం. నాణ్యమైన యాజమాన్య పద్ధతులు, వ్యాధుల నివారణ,
ఎలాంటి ఈ మందులు వాడితే వీటిని రక్షించుకోవచ్చు, గడ్డి, దాన తదితర అంశాలన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకొస్తాం. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.